ఇప్పుడు ఏ పార్టీ జనసేన ఉంటే జనసేన వాళ్ళు వీళ్ళు తీసుకోవడానికి పనికొస్తాయి. వాళ్ళతో తద్వారా అధికారులకి కాస్త డబ్బులు వస్తాయి. అంటే ఇప్పటిదాకా పెట్టిన పర్పస్ ఏంటంటే 10-20 ఏళ్ల నుంచి ఉండి ఇప్పుడు నా ఇంటి పక్కన స్థలం రిజిస్ట్రేషన్ లేని పట్టా స్థలం, నేను ఇక్కడ ఉన్నా, నాది 50 లక్షలు పలికితే వాళ్ళది 20 లక్షలే పలుకుతుంది. రెండు పక్క పక్కనే ఉంటాయి. ఎందుకని? రిజిస్ట్రేషన్ లేకపోవడం వల్ల. అది ఇప్పుడు 30 పలకచ్చు, ఇప్పుడు అనుకోండి మళ్ళీ సమానం అవుతుంది. ఇక్కడ ఈ స్టేజీకి అతను రావడానికి ఒక చక్కటి అవకాశమే ఇది, ఈ పద్ధతి. ఆ ఉద్దేశంతో ఇవ్వడంలో తప్పులేదు. జగన్ ఇద్దాం అనుకున్నా తప్పులేదు, ఇటు వీళ్ళు ఇద్దాం అనుకున్నా తప్పులేదు. కానీ ఇందులో కొన్ని లెక్కలు ఉన్నాయి, కొన్ని మిస్ చేస్తున్న డ్రామాలు ఉన్నాయి. దేవాదాయ భూమిలో రెగ్యులరైజ్ చేయడానికి చట్టం ఒప్పుకోదు. దేవాదాయ శాఖకి సంబంధించి అంటే గుడికి మనం విరాళంగా ఇచ్చాం, ఆ విరాళంగా ఇచ్చినటువంటిది పొలాన్ని ఎవరైనా సేద్యం చేసుకోవడానికి ఇస్తుంది దేవాదాయ శాఖ. వాళ్ళు దశాబ్దాలుగా సేద్యం చేసుకుంటూ ఉండొచ్చు. వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసే హక్కు లేదు ప్రభుత్వాలకి. ఒకవేళ చేస్తే రేపు మళ్ళీ రద్దు అవుతుంది. ఎందుకు అంటే దేవాదాయ శాఖ భూమి మీద హక్కు ప్రభుత్వాలకి లేదు, అది ఆ శాఖ కిందనే ఉండాలి. దాని మీద చేసే రిజిస్ట్రేషన్ చెలవంచు